సో గైస్ మేమైతే ముందుగా లూలు మాల్కి షాపింగ్కి అయితే వెళ్ళేసాము. కానీ అక్కడ చూస్తే సడన్గా బాక్సింగ్ జరుగుతుంది. 13, 14, 15 అయితే జరుగుతుంది. కానీ మేమైతే 14కి వెళ్ళేసాం. అసలు తెలియదు మాకు ఇక్కడ బాక్సింగ్ జరుగుతుందని. మేము షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఇలా బాక్సింగ్ జరుగుతుంటే ఇంకొకసారి కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూపించాలని అలా వీడియో అయితే షూట్ చేసేసాను. చాలా సూపర్గా ఉంది. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బాక్సింగ్ చూడడానికి. అది కూడా క్లియర్గా చూపిస్తాను, మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. సో గైస్ ఒక్కసారి చూడండి ఎంతమంది ఇక్కడ లూలు మాల్ షాపింగ్లో ఎంతమంది వచ్చారు ఈ బాక్సింగ్ చూడడానికి. షాపింగ్ అయితే చాలామంది వచ్చేసారు. కానీ ఇక్కడ బాక్సింగ్ జరగడంతో చాలామంది బాక్సింగ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. కానీ ఇక్కడ బాక్సింగ్ జరిగేది ఇండియా వర్సెస్ నేపాల్ నుంచి ఇక్కడ బాక్సింగ్ అయితే వచ్చారు చాలామంది కూడా. ఇంకా దాదాపు కేరళ, ఇంకా మహారాష్ట్ర, ఇంకా చాలామంది కూడా వచ్చారు. ఇక్కడ చూడండి, అక్కడ వైట్ షార్ట్ వేసుకున్న వ్యక్తి ఇండియన్ ఫైటర్ అనమాట. బ్లాక్ షార్ట్ వేసుకున్న వ్యక్తి నేపాల్ అనమాట, నేపాల్ ఫైటర్. ఇద్దరు కూడా సూపర్గా మ్యాచ్ జరుగుతుంది. చిన్నప్పుడు టీవీలో చూడడమే కానీ రియల్గా చూడడం ఇదే సూపర్గా ఉంది. రియాలిటీ చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే టీవీలో చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ రియాలిటీ చూస్తే చాలా భయం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాక్సింగ్ అలా ఉంటుంది. వాళ్ళ దెబ్బలు తగిలేటప్పుడు బ్లడ్ కూడా వస్తుంది. అంత చాలా విచిత్రంగా ఉంటుంది రియాలిటీ చూడడం. చూడండి ఎలా తనుకుంటున్నారో. నేనైతే ఫస్ట్ టైం ఇలా రియాలిటీగా చూడడం ఇది బాక్సింగ్ అనమాట. నేను యాక్చువల్గా నేను షాపింగ్కి అయితే వెళ్ళేసాను లూలు మాల్కి. అక్కడ బాక్సింగ్ జరుగుతుంది అసలు తెలీదు. 13, 14, 15 అనమాట, 3 days జరుగుతుంది. నేను వెళ్ళేసరికి 14 డేట్ అనమాట. అక్కడ ఇలా జరుగుతుంది చూడండి. చాలా ఎంతమంది ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నారో ఈ మ్యాచ్ చూడండి. ఈ మ్యాచ్ తర్వాత కూడా చాలా మ్యాచెస్ కూడా ఉన్నాయి, అది కూడా షూట్ చేశాను మీకు ముందుగా చూడండి. ఫస్ట్గా ఈ మ్యాచ్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. 3 rounds అయితే ఉంటాయన్నమాట ఈ బాక్సింగ్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, 2 rounds ఎవరైతే గెలిచినట్లయితే ఫైనల్ రౌండ్లో వాళ్ళకైతే విన్ ఆఫ్ అయితే ఇచ్చేస్తారు. సో చూడండి గ్యాస్, నేపాల్ వ్యక్తి చాలా స్పీడ్గా ఉన్నాడు, చాలా అటాక్ చేస్తున్నాడు మన ఇండియన్ వ్యక్తిని. ఎవరు గెలుస్తారు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేపాల్ వాళ్ళు చాలామంది కూడా వచ్చారు, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా చాలామంది, అతనికి కోచింగ్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా కూడా వచ్చారు. నేను అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి చాలా ముందుకు వెళ్ళేసి అక్కడ షూట్ చేశాను, ఎందుకంటే చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడడానికి. మీకు ఇక్కడ నుంచి క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్గా చూడండి. బ్లాక్ షార్ట్ వేసుకునే వ్యక్తి నేపాల్ అనమాట. చాలామంది కూడా ఇండియా గెలిచాలని కోరుకుంటారు, ఎందుకంటే అక్కడ నేపాల్ వ్యక్తి ఇండియాకి వచ్చి ఇండియన్ వ్యక్తిని ఓడించడం అంటే చాలామంది బాధపడతారు. అందుకే ఇండియా గెలిచాలని అక్కడ ఉండే లూలు మాల్ షాపింగ్కి వచ్చిన వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు. నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇండియా ఓడిపోకూడదని అనుకుంటున్నాను. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో. చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడ. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. చాలామంది కూడా ఇంకా బిజీగా పైన స్నాక్స్ తింటూ అలా అంతగా బిజీగా ఉన్నారు. ఇంకా బాక్సింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ వచ్చి పైనుంచి అలాగే స్నాక్స్ తింటూ అలాగే చూస్తూ ఉన్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, బ్యూటిఫుల్ మాల్ ఇది లూలు మాల్ షాపింగ్ మాల్. ఆ రోజు అయితే వెళ్ళేసాను లూలు మాల్ షాపింగ్కి, అంతా కూడా మీకు క్లియర్గా చూపించాను. ఇక్కడ ఈరోజు అయితే మామూలుగా షాపింగ్ వచ్చాను, వీడియో తీయడానికి రాలేదు అసలు. ఇంకా ఒకసారి ఇలా బాక్సింగ్ జరగడంతో ఒకసారి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చూపించాలి అని ఇలా వీడియో అయితే చేశాను. చూడండి ఎంత ఫైటింగ్ ఇలా జరుగుతుందో. రియాలిటీగా చూస్తే సూపర్గా ఉంటుంది మీరు నా వీడియోలో చూడడానికన్నా. మళ్ళీ 14, 15 అదే 13, 14, 15 లాస్ట్ డేట్ అనమాట. ఇది నేను షూట్ చేసేది 14th డేట్ అనమాట. ఇంకా 15th కూడా జరుగుతుంది. నేనైతే ఇంక 15కి వెళ్ళడం లేదు, కొంచెం వర్క్ ఉంది నాకు. చూడండి ఎంత సూపర్గా జరుగుతుందో మ్యాచ్, ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు చూడండి. ప్రతి ఒక్కరు గర్ల్స్, బాయ్స్, ప్రతి ఒక్కరు పిల్లలైతే ఇంక చాలా ఇంట్రెస్టింగ్. గొడవ పడడము, బాక్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ పడతారు. మ్యాక్సిమం అయితే ఇండియన్ వ్యక్తి అయితే చాలా పోరాడుతున్నాడు. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. అక్కడ వాళ్ళ కోచింగ్ అయితే వచ్చారు, ఇంకా గ్లూకోజ్ అన్నీ కూడా వాళ్ళకి తాపేస్తారు. చూడండి అది క్లియర్గా చూపిస్తున్నాను, కనబడుతుందా? ఇక్కడ అన్నీ కూడా చాలా సాంగ్స్ పెట్టారు. నేను అంతే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మ్యూట్లో పెట్టాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీరైట్స్ పడతాయి, అందుకే అంతా కూడా కట్ చేశాను. ఇక్కడ కనబడుతుంది కూడా పెన్ పట్టుకొని. ఇదైతే మా ఫ్రెండ్ని అయితే అడిగేశాడు, నువ్వు కూడా బాక్సింగ్లో కంటెస్టెంట్ చేస్తావని. మా ఫ్రెండ్ జగన్ అయితే ఒప్పుకోలేదు దానికి. మా ఫ్రెండ్ ఉండేదే చాలా చిన్నగా ఉంటాడు, దానికి బాక్సింగ్ అతను ఒప్పుకుంటామని అడిగేశాడు. పేర్లు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా రాసుకుంటున్నాడు ఇతను. నన్నైతే అడగలేదు, మా ఫ్రెండ్ అయితే అడిగాడు. మా ఫ్రెండ్ దానికి ఒప్పుకోలేదు. ఫైట్ చేస్తామని అడిగాడు నెక్స్ట్ కంటెస్టెంట్గా, కానీ మా ఫ్రెండ్ ఒప్పుకోలేదు. చాలా ప్రిపేర్గా ఉండాలి ఆ గేమ్ ఆడాలంటే. మా ఫ్రెండ్ మేము ఇక్కడికి వచ్చింది జాబ్ పర్పస్, మేము బాక్సింగ్ ఆడాలంటే చాలా కష్టం కదా. ఏమో వాళ్ళకి తెలియదు కదా, అడిగేశారు. మేమైతే
చెప్పలేదు, ఒప్పుకోలేదు దానికి. ఇక్కడ వీడియో కూడా తీయడం లేదు వీళ్ళు. చూడండి ఎలా ఉందో ఫైట్ జరుగుతుందో సూపర్గా. ఇది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇంకా అలా ముందుకు వెళ్ళేసి నేనైతే మళ్ళీ షూట్ చేశాను. మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇంకా లాంగ్ నుంచి కూడా అలాగే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. చాలామంది వచ్చేసారు ఇక్కడ. యాక్చువల్గా మేము వెళ్ళింది షాపింగ్కి. ఇంక అక్కడ ఇలా ఫైట్ జరగడంతో ఫైటింగ్ ఇలా యూఎస్సీ ఫైట్ అలా షూట్ చేసేసాను. నేపాల్ వ్యక్తి కూడా చాలా పోరాడుతున్నాడు ఇండియాని ఓడించాలని. ఇండియాకి వచ్చి ఇండియాని ఓడించడం అంటే చాలా కష్టం. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యాచ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్, ఇంకా థర్డ్ రౌండ్ అయిపోతే విన్నర్ అయితే ప్రకటిస్తారు. చూడాలి ఎవరు గెలుస్తారో. ఇండియన్ వ్యక్తి చాలా పోరాడుతున్నాడు. నేపాల్ అక్కడ వెళ్ళి వాళ్ళ కోట్లనే కొట్టేస్తున్నాడు. చూడండి ఎంత పోరాడుతున్నాడు ఇండియన్ వ్యక్తి. ఇండియాకి వచ్చి ఇండియాని ఓడించడం అంటే చాలా కష్టం. ఏమనుకున్నారా ఈ నేపాల్ వాళ్ళు. మేమైతే అలాగే ముందుకు వెళ్ళేసి అలా షూట్ చేసేసాను. ఇంకా ముందు సైడ్కి వెళ్ళేసాను. ఇక్కడ చూడండి జూమ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ ముందుకైతే అలా వెళ్ళేసాను. చూడండి నేపాల్ వ్యక్తి ఇక్కడికి వచ్చి మరి నేను కొట్టేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. టీవీలో చూడడం వేరు, ఇలా చూడడం వేరు మ్యాచ్. ఇక్కడ చూడండి గాయస్, ఇండియన్ వ్యక్తికి అక్కడ మౌత్లో అక్కడ అలా పెట్టుకున్నారు. అంటే తగులుతాయని ఆ లోపల సేఫ్టీగా అలా పెట్టుకుంటారు. మళ్ళీ సేఫ్టీగా పెట్టుకోలేకపోతే ఇంకా టీత్ కూడా అన్నీ కూడా ఊడిపోతాయి. అంత గట్టిగా ఉంటాయి హ్యాండ్స్కి అవి గ్లౌజులు. తర్వాత నేనైతే ఇంక పైకి వెళ్ళి షూట్ చేసి మీకు క్లియర్గా చూపించాలని అలాగా ఎస్కలేటర్ అయితే ఎక్కేసాను. కింద అంతా కూడా చాలా సూపర్గా ఉంది షాపింగ్ మాల్. చూడండి వెళ్ళేసాం మేమైతే. ఇంకా ఎస్కలేటర్ ఎక్కేసి అలా ముందుకైతే వెళ్ళేసాం. అలాగే ముందుకు వెళ్తూ అలాగే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎస్కలేటర్ కిందకి పైకి చాలా ఉన్నాయి. దాదాపు 7 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి ఈ లూలు మాల్ షాపింగ్లో. నేను ముందుగా ఒక వీడియో చేశాను కదా, అంతా కూడా షూట్ చేయలేదు, ఓన్లీ కింద ఒకటే షూట్ చేశాను. ఈ వీడియోలో మీకు మొత్తంగా క్లియర్గా చూపిస్తాను. చిన్నపిల్లలు ఆడుకునేవి అంత స్నాక్స్, కాఫీ చాలా సూపర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకు క్లియర్గా దీంట్లో చూపిస్తాను చూడండి. తర్వాత ముందు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కిందికి వస్తుంది కదా ఈ ఎస్కలేటర్, నేనైతే దాని అయితే ఎక్కేసాను. ఛాలెంజ్గా తీసుకున్నాను ఈ గేమ్. నేను ఎక్కేసాను. కిందకు వస్తుంటే నేనైతే పైకి అయితే ఎక్కేసాను. అలాగే పోరాడి అలాగే ఎక్కేసాను. లాస్ట్గా ఎక్కితే కింద పడేవాడిని. అలాగే ట్రై చేసి లాస్ట్గా ఎక్కేసాను. ఇక్కడ చూడండి కింద పడేవాడిని, అలాగే ఎక్కేసాను. యాక్చువల్గా అది కిందకి వెళ్ళేది, నేనైతే పైకి ఎక్కేసాను. చూడండి పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎంత కింద ఉందో చూడండి. దాదాపు 7 ఫ్లోర్స్ దాకా ఉంది ఈ లూలు మాల్ అనమాట. లైట్లు అంతా బ్యూటిఫుల్గా సెట్ చేశారు ఈ లూలు మాల్ షాపింగ్ వాళ్ళు. ఇక్కడ నుంచి కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. బాక్సింగ్ అంతా, యాడ్స్ అంతా, స్క్రీనింగ్ అంతా సూపర్గా టెక్నాలజీ బాగా డెవలప్ చేశారు ఇక్కడ. స్టేజ్ పైన మాట్లాడడానికి అంతా కూడా బాగా సూపర్గా సెట్ చేశారు ఈ లూలు మాల్ షాపింగ్ వాళ్ళు. నో ఫియర్ నో లిమిట్స్ అంట. ఇక్కడ బాక్సింగ్ టైటిల్ పెట్టారు. ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. కనబడుతుంది కదా, నో ఫియర్ నో లిమిట్స్. యాక్చువల్గా మీరు టీవీలో చూస్తారు కదా యూఎఫ్సీ ఫైటింగ్, బ్రాక్ లెస్నర్, దాంతోపాటు ఇంకా చాలామంది ఆడతారు కదా, అలాంటిదే ఇది ఫైట్ కూడా. ఇక్కడ చూడండి లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్నాక్స్ తినడానికి అంతా కూడా సూపర్గా ఉంటుంది లూలు మాల్ షాపింగ్లో. స్నాక్స్ అయితే రకరకాలుగా ఉంటాయి. చాలామంది ఫ్యామిలీస్ అంతా, ఎంప్లాయీస్ అంతా కూడా వీకెండ్ కాబట్టి, సాటర్డే కాబట్టి అంతా కూడా వచ్చారు. చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే మళ్ళీ ఇంకా పైకి అయితే వెళ్ళేసాను. పైన చాలా క్లియర్గా చూపిస్తున్నాను. మన ఇండియన్ వ్యక్తి అయితే లాస్ట్కి అయితే గెలిచేశాడు. నేపాల్ వ్యక్తిని అయితే ఓడించేశాడు. ఒక ప్రైజ్ కూడా తీసుకుంటున్నాడు అక్కడ చూడండి. నేనైతే పైకి వెళ్ళేసాను. కింద నుంచి ఉండింటే ఒక బాగా క్లియర్గా చూపించేవాడిని. ఇంకా పైకి వెళ్తూ అలాగే కొంచెం వర్క్ ఉండడంతో పైకి వెళ్ళేసాను. అక్కడి నుంచి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మొత్తానికైతే ఇండియన్ వ్యక్తి అయితే గెలిచేశాడు. నేను కోరుకున్నట్లయితే గెలిచేశాడు. ఎందుకంటే నేపాల్ అతను ఇక్కడికి వచ్చి మన ఇండియన్ ఫైటర్ని ఓడించడం అంటే చాలా కష్టం. మొత్తానికైతే నేపాల్ని ఇండియన్ వ్యక్తి ఓడించాడు. చూడండి ఇప్పుడు అతనికి చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్తారు చూడండి. ఫైట్ నైట్ క్లబ్ చాలామంది కూడా ఆనందపడుతున్నారు, గంతులు వేస్తున్నారు, విజిల్ కూడా వేస్తున్నారు. అదంతా కూడా నేను మ్యూట్లో చేశాను. ఎందుకంటే అక్కడ సాంగ్స్ కూడా పెట్టారు. ఆ సాంగ్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెడితే కాపీరైట్స్ పడతాయి అనమాట. అందుకే నేను అంతా కూడా మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
చూడండి ఎంత ఫుల్లీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలామంది మన ఇండియన్ వాళ్ళు. చాలా గౌరవంగా ఉంది ఇండియా వ్యక్తి గెలిచినందుకు. నాకు నేపాల్ వ్యక్తిని ఓడించడం అంటే చాలా కష్టం. ఇండియన్ వ్యక్తి చాలా పోరాడే నేపాల్ వ్యక్తిని ఓడించాడు బాక్సింగ్లో. చాలా సెలబ్రేట్ చేసుకున్నాడు మన ఇండియన్ నేపాల్ గెలిచినందుకు, నేపాల్ని ఓడించినందుకు. మన ఇండియన్ వ్యక్తి గిఫ్ట్ని పైకి పెట్టుకొని వాళ్ళ కోచెస్ అయితే ఎత్తుకొని పైకి చాలా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎమోషనల్ అయిపోయాడు మన ఇండియన్ వ్యక్తి గెలిచినందుకు, చాలా ఆనందపడుతూ వాళ్ళ గిఫ్ట్ అయితే తీసుకొని ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాడు. కింద నుంచి చూపించింటే మీకు బాగా కనబడేది, నేను ఇంకా పైకి ఉన్నాను కాబట్టి అలాగే చూసేస్తూ వెళ్ళిపోయాను. వీకెండ్లో అయితే చాలా బిజీ. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎంత సూపర్గా ఉన్నాయి టెక్నాలజీ. చిన్నపిల్లలు సేమ్ పబ్జీ లాగా ఉంటుంది గేమ్ అనమాట. చిన్నపిల్లలు మనం ఇక్కడ కాల్సి అక్కడ డిజిటల్గా అక్కడ కాల్చినట్లు ఉంటుంది. సేమ్ రియాలిటీగా ఉంటుంది గేమ్స్. చాలా సూపర్గా ఉన్నాయి. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ ఉందో ఒక్కసారి మీరు చూడండి. అక్కడ ఏలియన్స్ ఉంటాయి, మనం ఏలియన్స్ని కాల్చి చంపాలి. ఈ పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా ఆడుతున్నారు చూడండి. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. చూడండి ఈ పిల్లలు ఎంత సూపర్గా ఆడుతున్నాడు. ఓడిపోతుందానికి కొంచెం బాధపడుతున్నాడు, ఎలాగైనా చంపేయాలి ఆ ఏలియన్స్ని. చూడండి ఎంత సూపర్గా ఆడుతున్నాడు పిల్లడు. కింద ఫుల్గా బిజీగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ జరుగుతుంది. నేను ఇంకా పైకి వచ్చి అంత సూపర్గా పిల్లలు ఆడేది చూపించాలని ఒక్కసారి అలా వచ్చేసాను. చాలా సూపర్గా ఉన్నాయి గేమ్స్ అయితే ఇక్కడ. చిన్నపిల్లలు ఆడేవి డిజిటల్ అయిపోయింది మొత్తానికి అయితే అంతా కూడా ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఎంత సూపర్గా ఆడతారు బైక్ గేమ్స్. ఒక్కొక్కటి ఈ పిల్లలు చూడండి ఎంత సూపర్గా ఆడుతున్నాడు గేమ్, బైక్ గేమ్. సేమ్ బైక్ ఎలా నడుపుతారో రియాలిటీగా ఎలా ఉంటుందో అంతా కూడా చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి కిక్ చేసినట్లయితే మన స్కోర్ చూపిస్తుంది కదా, 800 900 అలా. అదే అనమాట ఇక్కడ గేమ్. ఈ పిల్లడు కొట్టాడు కానీ కేవలం 300 లోపే వచ్చేసింది అది. ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారో. ఒక్కొక్కటి సూపర్గా ఉన్నాయి. కార్ నడపడము అంత రియాలిటీగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఈ గేమ్స్. ఈ పిల్లలు చూడు కొట్లాడుతున్నారు, నేను ఆడతా అని గేమింగ్. చాలా రియాలిటీగా ఉంటాయి ఆడితే. చాలా చాలా ఫన్నీ గేమ్స్ ఎంత సూపర్గా ఉంటాయి. వీకెండ్స్లో ఇదంతా కూడా జరుగుతాయి, డైలీ కూడా జరుగుతాయి వీకెండ్స్లో. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ అంతా పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు ఇక్కడికి లూలు మాల్ షాపింగ్కి. ఆ పిల్లలకి ఆడించడానికి, స్నాక్స్ తినడానికి, ఇంకా పర్చేస్ చేయడానికి, బట్టలు షాపింగ్ అంతా కూడా సూపర్గా జరుగుతాయి ఇక్కడ. అందుకే చాలామంది వీకెండ్స్లో వచ్చారు. నేను యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళాను సాటర్డే. అక్కడ ఇంకా ఇలా జరగడంతో అలా షూట్ చేసి మీకు ఒక్కసారి చూపించాలని ఇలా చూపిస్తున్నాను. చూడండి ఎంత సూపర్గా ఆడుతున్నాడు ఆ పిల్లోడు, గుద్దేస్తున్నాడు చాలా. ఇక్కడ ఎలా రియాలిటీలో ఎలా చేస్తున్నాడు అక్కడ డిజిటలైజ్గా అలా కనబడుతుంది కదా. టెక్నాలజీ ఎంత సూపర్గా ఉందో చూడండి, ఎంత అడ్వాన్స్. ఈ పిల్లడు చూడండి కొడుతున్నాడు, ఎంత అసలు పైకి వెళ్ళడం లేదు. ఇక్కడ ఇంకా కింద అయితే మ్యాచ్ స్టార్ట్ అయితే అయిపోయింది అప్పుడే. వేరే మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. నేను చాలా పైన ఉన్నాను, అలా షూట్ చేస్తూ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ పిల్లలు, ఇది కూడా డిజిటల్ అనమాట. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి. ఇవి టెంపుల్ రన్ లాంటివి, సేమ్ కార్ గేమ్ అనమాట. ఇక్కడ కూడా ఒక గేమ్ ఉంది, మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుతున్నారు. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇది కూడా ఒక గేమ్, మామూలు రియాలిటీ గేమ్. ఇది ఆన్లైన్ కాదు, మీరు టీవీలో చూస్తూ ఉంటారు. ఇది బాల్ ఎక్కితే కింద పడిపోవాలి. 3 షాట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక ఆయన ఇస్తున్నాడు చూడండి. ఛాన్సెస్ అయితే 3 ఉంటాయి. 3 ఛాన్సెస్లో ఖచ్చితంగా అవి మొత్తానికైతే పడగొట్టాలి. ఇక్కడ చూడండి ఇతను చేసేసాడు. ఓన్లీ 2నే పడిపోయాయి, 3 పడిపోయాయి. తర్వాత మళ్ళీ ఇంకా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఆ 2 ఛాన్సెస్లో ఖచ్చితంగా అవి అయితే క్లియర్ చేయాలి. అట్లయితే విన్ అయినట్లు, మ్యాచ్ విన్ అయినట్లు. ఇతను మళ్ళీ సెకండ్ సర్వీస్ ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. మళ్ళీ విసిరేశాడు, పడిపోయా. ఇంకా ఒకటి మిగిలింది. చాలా అతను కొంచెం బాధపడుతున్నాడు. ఇక్కడ ఇంకొక అతను విసురుతున్నాడు చూడండి. ఇతను అయితే అన్నీ క్లియర్గా చేసేసాడు. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. ఈ పిల్లడు ఆడే చిన్న పిల్లలకి చూడండి. ఈ చిన్న పాప అయితే భయపడుతుంది చూడండి, అది రియాలిటీగా వచ్చేసిందని. అవి అన్నీ కూడా చిన్న చిన్న దోమల్లాగా ఉంటాయన్నమాట. ఈ పాప చూసి భయపడేసింది. ఇది రియాలిటీ అనుకునేది ఈ పాప, చాలా భయపడేసింది. అదంతా కూడా డిజిటలైజ్ అనమాట, ఆన్లైన్. కానీ ఈ పాప రియాలిటీ అనుకొని భయపడేసింది. ఇంకా ఆడలేదు, వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇది కూడా ఒక డిజిటల్ గేమ్ అనమాట. ఇక్కడ చూడండి ఏలియన్ ఎలా కనబడుతుందో. అంతా సూపర్గా ఉన్నాయి ఇక్కడ గేమ్స్ అయితే. అసలు డిజిటలైజ్గా ఎంత అడ్వాన్స్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ అప్పుడు రియాలిటీగా చూపించాను కదా, ఇది ఆన్లైన్ అనమాట. కింద బాల్ ఇసిరితే అక్కడ ఆన్లైన్లో బాల్ అక్కడ పడేసినట్లు కనబడుతుంది. ఈ పిల్లడు ఇక్కడ ఇసురుతున్నాడు చూడండి, పైన అక్కడ కింద పడినట్లు. ఈ పిల్లడు అయితే విన్ అయిపోయాడు. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా వెళ్ళిపోయిందో చూడండి. ఇదంతా కూడా చిన్నపిల్లలకు చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి గేమ్స్ అయితే ఇక్కడ.
చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. నేనైతే ఇంకా తర్వాత మళ్ళీ కిందకైతే వెళ్ళేసాను. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక గేమ్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఆడుతున్నారు గర్ల్స్ చూడండి. ఇది వైసిటీ గేమ్ లాగా ఉంది. సేమ్ అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోవాలి. బైక్ రైస్ గేమ్, అందరినీ చంపుతూ వెళ్ళిపోవాలి. సేమ్ రియాలిటీ మనం ఇక్కడ కాల్సి అక్కడ వాళ్ళని కాల్చినట్లు ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ సూపర్గా ఉంది ఇక్కడ. నేను తర్వాత అయితే కిందికైతే వెళ్ళేసాను. ఎస్కలేటర్ ఎక్కేసి కిందికైతే వెళ్ళేసాను. మా ఫ్రెండ్స్ అంతా కూడా థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు. నేను అలా పైకి వచ్చి ఇదంతా కూడా షూట్ చేసేసాను. చూడండి ఎంత సూపర్గా ఉందో. చాలామంది వీకెండ్స్లో అంతా కూడా స్నాక్స్ తినడానికి అంతా ఎంప్లాయీస్ అంతా ఫ్యామిలీస్ అంతా కూడా కలిసి వచ్చారు. నేను అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ అప్పుడే ఒక గేమ్ అయితే ఒక టూ రౌండ్స్ అయితే అప్పుడే ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. అతను అడిగేశాను, కంప్లీట్ అయ్యాయని చెప్పారు. నేను అడిగేశాను. నేనంతా కూడా షూట్ చేయలేదు. అంతా పైన ఉన్న చిన్నపిల్లలు ఆడుకునేవి అంతా కూడా షూట్ చేయాలని అలా పైకి అయితే వెళ్ళేసాను. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో థర్డ్ రౌండ్. చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ చూడండి. బ్లాక్ షార్ట్ వేసుకున్న అతను కూడా వేరే దేశం అనమాట, నేపాల్ వ్యక్తి. అతను కూడా ఇది సెకండ్ మ్యాచ్ అనమాట. ఫస్ట్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచాడు కదా. ఇతను నేపాలే, ఇతను వేరే బాక్సర్ అనమాట. చాలామంది వచ్చారు నేపాల్ నుంచి. ఇండియా నుంచి అయితే చాలామంది, ఒకరు హైదరాబాద్, ఒకరు మహారాష్ట్ర, ఒకరు కేరళ, ఇలా చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి చాలా సూపర్గా జరుగుతున్న మ్యాచ్. ఇదైతే చాలాసేపు జరిగింది. ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, మన నేపాల్ ఇంకా ఇండియన్ వ్యక్తి. నేపాల్ వ్యక్తి చాలా టెక్నిక్స్తో ఆడుతున్నాడు. చూడండి ఎంత ఫైట్ ఎలా చేస్తున్నాడు. బ్లాక్ షార్ట్ వేసుకున్న వ్యక్తి నేపాల్ అనమాట. చూడండి ఎంత క్లియర్గా కనబడుతుంది కదా. పైనుంచి అలా జూమ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. కిక్స్ తల కిక్ ఇస్తే కింద పడిపోవడం, ఇలా కొన్ని మోకాలు కూడా కొడితే పడిపోవడం, ఇలా కొన్ని కిక్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా బాక్సర్కి తెలిసి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దాంట్లో మాస్టర్గా చేరి ఉంటారు. డైలీ అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా విన్ అవ్వాలని చేస్తుంటారు. చూడండి ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుందో ఫైటింగ్. ఈ గేమ్ ఆడాలంటే చాలా ఎనర్జీ కూడా ఉండాలి, ఎందుకంటే 3 రౌండ్స్ ఆడాలి. చాలా ఓపికగా ఉండాలి, కరెక్ట్గా ఆడాలి, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతాం. చాలా ఫిట్నెస్గా ఉండాలి ఈ గేమ్ ఆడాలంటే. చాలా ఫిట్నెస్గా ఉన్నారు చాలా వీళ్ళైతే. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ గేమ్ చూడడానికి. అక్కడ అంపైర్ అయితే ఇంకా వెయిట్ చేయమన్నారు, మళ్ళీ స్టార్ట్ చేయమన్నారు. ఆడుతున్నారు చూడండి. నేపాల్ వ్యక్తి ఓన్లీ కాల్తోనే కొట్టేస్తున్నాడు. అది ఒక టెక్నిక్ ఏమో అతనికి. ఒక్కొక్కరు ఒక టెక్నిక్ యూజ్ చేసి అలా కిక్స్ అయితే ఇచ్చేస్తారు. చూడండి ఎంత సింపుల్గా ఆడుతున్నాడు నేపాల్ వ్యక్తి. మన ఇండియన్ వ్యక్తి చాలా పౌరుషంతో ఆడుతున్నాడు. నేపాల్ వ్యక్తి ఓన్లీ కాల్తోనే కొట్టేస్తున్నాడు. చూడండి ఎంత రియాలిటీ చూస్తే మీరంతా కూడా షాక్ అవుతారు. టీవీలో చూడడం వేరు, అంత రియాలిటీగా చూడడం చాలా వేరు. రియల్గా చూస్తేనే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ బాక్సింగ్ అనేది. ఫుల్గా జరుగుతుంది ఫైటింగ్ ఇక్కడ చూడండి. జూమ్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో చూడండి గైస్ ఎంత ఫుల్గా జరుగుతుందో ఫైటింగ్ ఇక్కడ. కింద ఉంటే క్లియర్గా చూపించేవాడిని, నేను ఇంకా పైన ఉండడంతో ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళేసరికి దాదాపు 10 మినిట్స్ పైన జరుగుతుంది. ఇంకా థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి అక్కడ గర్ల్ అయితే చూపిస్తుంది థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది అని చూపిస్తుంది. థర్డ్ నెంబర్ అక్కడ బోర్డు పట్టుకొని థర్డ్ రౌండ్ స్టార్ట్ అని ఇప్పుడు చూపిస్తుంది. ఇంకా థర్డ్ రౌండ్ అనమాట, ఇది ఫైనల్ రౌండ్ అనమాట. ఇంకెవరు గెలుస్తారో చూడాలి. చాలా సూపర్గా ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యాచ్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ నేను నా ఫ్రెండ్ అంతా కూడా కలిసి ఎంత షూట్ చేస్తున్నాను చూడండి. ఇంకా థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది మ్యాచ్. ఇదంతా కూడా చూడండి ఒకసారి ఎంత సూపర్గా ఉందో. లోపల కాఫీ టైం ఇదంతా కూడా చాలా సూపర్గా ఉంది కదా. చాలా రకరకాల టీ కూడా అవైలబుల్గా ఉంటాయి. గ్రీన్ టీ, లెమన్ టీ ఇలా చాలా ఉంటాయి. బాదం ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. మన ఆదోళనలో చూసినట్లు కాదు నేను, ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫైటింగ్ చూడండి ఎంత సూపర్గా జరుగుతుందో ఇక్కడ. ఇండియన్ వ్యక్తి చాలా పోరాడుతున్నాడు, కిక్స్ ఇస్తున్నాడు నేపాల్ వ్యక్తికి. ఖచ్చితంగా ఇండియన్ వ్యక్తి మళ్ళీ గెలిచేటట్టున్నాడు. అప్పుడు ఒకరు గెలిచారు ఇండియన్ వ్యక్తిని, మళ్ళీ ఇప్పుడు కూడా ఇండియన్ వ్యక్తి గెలిచేటట్టున్నాడు. చూడాలి ఏం జరుగుతుందో చూడాలి. బాక్సింగ్ అయితే చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఎందుకో మ్యాచ్. ఎందుకంటే ఇది రియాలిటీగా జరుగుతుంది అని
అని చూస్తారు. మామూలుగా డబ్ల్యూడబ్ల్యూ టీవీలో జరిగేటప్పుడే చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఇంకా రియాలిటీ అంటే ఎంతమంది చూస్తారో ఒకసారి ఊహించుకోండి. నేను చాలా పైన ఉన్నాను, అంతా కూడా అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. కింద ఉంటే చాలా బాగా కనబడేది మ్యాచ్. సో గైస్ ఇక్కడ చూడండి, అంత బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ లూలు మాల్లో. షాపింగ్, ఇంకా స్నాక్స్, టీ, పబ్బు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ లూలు మాల్ షాపింగ్లో. అన్నీ కూడా షూట్ చేస్తాను, మీరు ఇంకా ముందు ముందు చూడండి. ఇక్కడ బుక్స్ అయితే ఉంది, తర్వాత ఇంకా అలాగా షూట్ చేసి వెళ్ళిపోయాను నేను నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి గన్స్. మామూలుగా పబ్జీలో ఆడతాం కదా, కార్98, M416, సేమ్ రియాలిటీ ఇలాగే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఒకసారి నేనైతే టచ్ చేసి చూశాను. ఇది M416 గన్ అనమాట. స్కోప్ అంతా కూడా సూపర్గా ఉంది. ఇది కూడా సేమ్ అలాగే ఉంది, దీని పేరు నాకు తెలీదు. స్కోప్ చూడండి ఎంత సూపర్గా ఉందో. కార్98 లాగా ఉంది, ఇది సేమ్ అలాగే ఉంది కానీ సేమ్ కాదు. చాలా సూపర్గా ఉన్నాయి గన్స్. ఇది కూడా అక్కడ కూర్చొని ఆడాలి, డిజిటలైజ్ అనమాట. అంతా ఆన్లైన్ గేమ్స్ అనమాట ఇవి. ఇది కూడా ఒక గేమ్ అనమాట. ఇక్కడ చూడండి సేమ్ రాకెట్ లాగా ఉంది, ఇది గాల్లో వెళ్ళినట్టు ఉంటుంది అనమాట ఈ ఒకసారి ఆడితే. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు రౌండ్గా ఆడడానికి గేమ్ అనమాట ఇది. ఇక్కడ చూడండి చాలా సూపర్గా ఉంది. ఇక్కడ పైన 6th ఫ్లోర్లో ఉన్నాను నేను. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్ గేమ్ అంటే, ఆ పిల్లడు ఎలా నడుపుతున్నాడో చూడండి. ఎంత డిజిటల్ అయిపోయిందో, అడ్వాన్స్ టెక్నాలజీ ఎంత సూపర్గా ఉంది. అంతా కరెంట్తో డిజిటలైజ్ చేశారు. ఆ పిల్లడు ఎంత సూపర్గా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నాడు, ఆనందంతో ఆడుతున్నాడు చూడండి. ఇది చూడండి, ఇది ఒక ఆన్లైన్ ఇంట్రెస్టింగ్ గేమ్ లాంటిది. అక్కడ పెట్టుకొని అక్కడ స్క్రీన్ టచ్ చేస్తే అక్కడ ఇలా కనబడుతుంది చూడండి. అదేమో గేమ్ లాగా చాలా ఫీలింగ్గా ఉంటుంది. అక్కడ టచ్ చేసి ఆడాలి గేమ్ అది. అక్కడ కంతులుగా వాళ్ళు అలా చేసేస్తారు, అలా వచ్చి ఆడాలి. తర్వాత మేమైతే ఇంకా కిందకి వెళ్ళాలని అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి పబ్ ఉంది ఇక్కడ లూలు మాల్ షాపింగ్లో. పబ్ కూడా అవైలబుల్గా ఉంది. లోపలికైతే నేను వెళ్ళలేదు, మీకు అంతా కూడా చూపించాలని అలా షూట్ చేసేసాను. చూడండి అంత వాళ్ళ ఎలా సేమ్ ఆకాశంలో వెళ్ళినట్టు ఉంటుందేమో వాళ్ళకి. అంతా కూడా సూపర్గా జరుగుతున్నారు. ఇంకా చూడండి ఇక్కడ సూపర్గా ఉంది. లోపల మనుషులు ఉన్నారు. ఇది ఒక గేమ్ అనమాట. ఇది ఏం గేమ్ నాకు అసలు అర్థం కాలేదు. అలా రౌండ్ అయితే తిరుగుతుంది. చాలా లోపల మనుషులు ఉన్నారు, చాలామంది 4 మెంబర్స్ ఉన్నారు లోపల. తర్వాత అయితే ముందుకైతే వెళ్ళేసాను నేను నా ఫ్రెండ్ అలా ముందుకైతే వెళ్ళేసాము. తర్వాత వాటర్ తాగడానికి అయితే వెళ్ళేసాం. వాటర్ కూడా అవైలబుల్గా సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి. ప్లాస్టిక్ పేపర్తో గ్లాసెస్ ఉన్నాయి. తాగి అక్కడ డస్ట్బిన్లో వేసేసాను నేను. తర్వాత ఇంకా వెళ్ళడానికి ట్రై చేసాము. అక్కడ లిఫ్ట్లో అక్కడ చాలామంది ఉండడంతో ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇదంతా కూడా షూట్ చేసి వెళ్ళిపోయాను. వెనక్కి వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవాలని అలా వచ్చేసాను. అలా వెళ్తూ అలాగ షూట్ చేసి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి ఎంత చిన్నపిల్లల బట్టలు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ లూలు షాపింగ్ మాల్లో. ఇంకా ఇక్కడైతే నడిచి వెళ్ళిపోవాలని ఇక్కడ థర్డ్ ఫ్లోర్కి వెళ్తుందని ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తే బాక్సర్స్ అంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. అంతా కూడా చూడలేదు. చూడండి ఇక్కడ బాక్సర్స్ ఉంటారు చూడండి ముందుగా. మేమైతే ఇక్కడ వెళ్తూ ఉండగా బాక్సర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి అంతా బాక్సర్స్ అంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ బాక్సింగ్ ప్రిపేర్ అవుతున్నాడు కదా, ఇతను కేరళ మనిషి అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ఉంది ఇతనికి. ఇతనితో మేము ఒకసారి సెల్ఫీ అడగడంతో అతను ఓకే అనేసాడు. తర్వాత మా ఫ్రెండ్ అయితే ఒక ఫోటో దిగేశాడు బాక్సర్తో. ఇతను కేరళ వ్యక్తి అనమాట. నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. తర్వాత నేను కూడా ఒక ఫోటో అయితే దిగేశాను. కంగ్రాచులేషన్ చెప్పాను. నేను నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా విన్నామని చెప్పాను. ఇంగ్లీష్లో చెప్పాను, ఎందుకంటే వాళ్ళకు తెలుగులో చెప్తే అర్థం కాదు. ఇంకా ఇక్కడ చూడండి, అప్పుడే నేపాల్ మ్యాచ్ ఇంకొకటి జరుగుతుంది. ఇప్పుడు మనం చూసిన కేరళ వ్యక్తి అయితే తర్వాత మ్యాచ్ ఆడతాడంట. ఇంకా తర్వాత నాకు టైం కావడంతో ఇంకా మ్యాచ్ చూడుకోకుండా అలా షూట్ చేస్తూ నేనైతే వెళ్ళిపోయాను, నేను నా ఫ్రెండ్. ఇంకా టైం కావడంతో వెళ్ళిపోయాను నేను. బయటకైతే వెళ్ళిపోయాను ఇంకా నేను.